నమస్కారం. లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం. యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 100 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. పోటీ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను ఎంపిక చేసి పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కోర్సులో శిక్షణ ఇస్తారు. ఈ కోర్సుకు అయ్యే ఖర్చును బ్యాంకు వారే తిరిగి చెల్లించే పద్ధతిలో రుణ సదుపాయం కల్పిస్తారు. కోర్సు కాలంలో స్టైఫండ్ ఉంటుంది. డిప్లొమా కోర్సు పూర్తి కాగానే పీఓ ఉద్యోగం ఇస్తారు. ఎంతో చక్కటి జీతం, ఉద్యోగ భద్రత ఉన్న యూబీఐ పీఓ పోస్టును పొందాలనుకునే అభ్యర్థులకు ఇదొక చక్కటి అవకాశం. ఈ నేపథ్యంలో పోటీ పరీక్ష ఎలా ఉంటుంది, సిలబస్ ఎలా సన్నద్ధం కావాలన్న అంశాలను నిపుణుల ద్వారా తెలుసుకుందాం. యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు 100 ప్రొబేషనరీ ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీనికి వయోపరిమితి 21 నుంచి 30 సంవత్సరాల వరకు ఉంది. విద్యార్హతలకు వస్తే 1/6/2016 వరకు వారు ఏ యూనివర్సిటీలో అయినా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాల్సి ఉంటుంది. యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు క్యాండిడేట్స్ని 4 అంశాల్లో పరీక్షించడానికి ఒక నియమావళి ఏర్పాటు చేశారు. దాంట్లో ముందుగా రీజనింగ్, రెండోది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, మూడోది ఇంగ్లీష్, నాలుగోది జనరల్ అవేర్నెస్. ఈ 4 సబ్జెక్టులో కూడా ఒక్కొక్క సబ్జెక్టులో 50 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. 50 మార్కులు ఉంటాయి. అంటే 4 సబ్జెక్టులకు గాను 200 క్వశ్చన్లు ఉంటాయి, 200 మార్కులు ఉంటాయి. ఈ 200 క్వశ్చన్లని 2 గంటల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. అంటే సుమారు ప్రతి క్వశ్చన్కి 36 సెకండ్లు సమయం మటుకే ఉంటుంది. కాబట్టి ఇది కాంపిటీటివ్ ఎగ్జామ్ కాబట్టి ఎవరు ముందు చేస్తే, ఎవరు ఎక్కువ ప్రశ్నలు చేశారో వాళ్ళకి విజయం వరిస్తుంది. తర్వాత రీజనింగ్లో కనుక మనం చూసినట్లయితే జనరల్గా ఏ బ్యాంకులో ఇచ్చినటువంటి క్వశ్చన్లు అయితే ఉంటాయో అదేవిధంగా ఇందులో కూడా మనకు ఉంటాయి. ఉదాహరణకి మనకి ఎనాలజీ ఉంటుంది, బ్లడ్ రిలేషన్స్ మీద అడుగుతారు, కోడింగ్ అండ్ డీకోడింగ్, సీటింగ్ అరేంజ్మెంట్, సిలాజిజము, స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్, ఇన్పుట్ అవుట్పుట్ సిరీస్, ఇట్లాంటి అంశాల మీద మనకి ఎక్కువగా క్వశ్చన్లు అడగటం జరుగుతుంది రీజనింగ్లో. దీనికి 50 మార్కులు, 36 సెకండ్లలో ఒక్కొక్క క్వశ్చన్ మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కనుక వచ్చినట్లయితే అందులో మనకి ముఖ్యంగా యావరేజెస్, తర్వాత పర్సంటేజెస్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింప్లిఫికేషను, డేటా ఇంటర్ప్రిటేషను. మళ్ళీ డేటా ఇంటర్ప్రిటేషన్లో ఈ డేటాని ఏ విధంగా మనం ఇంటర్ప్రిట్ చేయొచ్చు అంటే పై డయాగ్రామ్స్ ద్వారానా, గ్రాఫ్స్ ద్వారానా, బార్స్ ద్వారానా అన్నటువంటి దీని మీద కొన్ని లెక్కలు మనకు ఉంటాయి. ఇందులో కూడా అంతే 50 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది, 50 మార్కులు వస్తాయి. మూడోదేమో ఇంగ్లీష్లో కూడా అంతే 50 క్వశ్చన్లు, 50 మార్కులు ఉంటాయి. ఇంగ్లీష్లో ముఖ్యంగా మనకి ఈ స్పాటింగ్ ఆఫ్ ఎర్రర్ అంటారు, అంటే సెంటెన్స్ కరెక్షన్, దానికి గాను 10 మార్కులు ఉంటాయి. అందులో గ్రామటికల్ మిస్టేక్స్ ఉంటాయి. సో ఎక్కడెక్కడ గ్రామర్ మిస్టేక్స్ ఉన్నాయో అవి మనం లొకేట్ చేసి 5 ఆప్షన్స్ ఉంటాయి, ABCDE అని. సో ఏ విభాగంలో మిస్టేక్ ఉందో అది మనం స్పాట్ చేస్తే సరిపోతుంది మనకి. అదేవిధంగా కాంప్రహెన్షన్ అని ఉంటుంది. కాంప్రహెన్షన్కి 15 మార్కులు ఉంటాయి. ఇందులో ప్యాసేజ్ ఇస్తారు. ఆ ప్యాసేజీలో ఆథర్ ఏం చెప్పదలుచుకున్నాడో దానికి సంబంధించిన క్వశ్చన్లు మటుకే అందులో ఉంటాయి. సో ఈ 15లో 10 ఏమో క్వశ్చన్లు ఉంటాయి, 5 ఏమో సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ ఉంటాయి. సో సినోనిమ్స్ యాంటోనిమ్స్లో కూడా మనం పర్ఫెక్ట్గా ఉండాల్సి ఉంటుంది. ఇది కాకుండా క్లోజ్ టెస్ట్ అని ఇస్తాడు. క్లోజ్ టెస్ట్లో ఇది కూడా చిన్న ప్యాసేజ్ ఉంటుంది, ఒక 8 lines to 10 lines. అందులో ఒక బ్లాంక్ ఇస్తాడనమాట. అందులో ఆ బ్లాంక్లో ఎటువంటి పదం వస్తుందన్న దానికి కింద ఆప్షన్స్ ఇస్తాడు. ప్రతి బ్లాంక్కి ఒక 5 ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది, ABCDE. సో ఆ బ్లాంక్లో ఏది ఫిట్ అవుతుందో ఆ పదం మనం రాయాల్సి ఉంటుంది. దీనికి గాను ఒక 5 మార్కులు ఉంటాయి. సో 15 మార్కులు కాంప్రహెన్షన్కి, 10 మార్కులు కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్కి, 5 మార్కులేమో సెంటెన్స్ ఫిలప్ చేయటం గురించి ఉంటుంది. ఇది కాకుండా డబుల్ బ్లాంక్స్ అని కూడా ఇస్తారు. అంటే ఇందాక క్లోజ్ టెస్ట్లో ఒక్క ఖాళీనే ఉంటుంది, దాంట్లో ఏ పదం ఫిట్ అవుతుందో అది రాస్తాము. ఇందులో డబుల్ బ్లాంక్స్లో 2 బ్లాంక్స్ ఇస్తారు. సో దాన్ని దాంట్లో ఏదైనా ఉండొచ్చు, ప్రిపోజిషన్ ఉండొచ్చు, అడ్జెక్టివ్ ఉండొచ్చు, ఏది మిస్ అవుతున్నదో కింద ఆప్షన్స్ ఇస్తారు, 2 ఆప్షన్స్. సో ఆ 2 ఆప్షన్స్లో ఆ 5లో ఏది ఫిట్ అవుతుందో అది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
లాస్ట్లో రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ అని ఉంటుంది. ఒక చిన్న స్టోరీలాగా కానీ లేకపోతే ఏదైనా ఒక అంశం గురించి ఒక 5 లైన్లు ఇస్తారు. ఏది సెంటెన్స్ ఫస్ట్ రావాలి, ఏది సెకండ్ రావాలి, థర్డ్ రావాలి అన్నటువంటిది అట్లా 4th, 5th ఇట్లా 5 సెంటెన్సులు కనుక మనం కరెక్షన్ కనుక చేసుకున్నట్లయితే మనకి 5 మార్కులు అందులో వస్తాయి. సో ఈ విధంగా మనకి టోటల్గా మనకి రఫ్లీ 50 మార్కులు ఇందులో ఉంటాయి. ఇంగ్లీష్లో ఈజీగానే స్కోర్ చేయొచ్చు. అదేవిధంగా 4వ పేపరు బ్యాంకింగ్ అవేర్నెస్ అని ఉంటుంది. ఇందులో ఏంటంటే మనకి జనరల్ అవేర్నెస్లో బ్యాంకింగ్ టెర్మినాలజీ మీద ఎక్కువ క్వశ్చన్లు వస్తాయి మనకి. ఈ బ్యాంకింగ్ టెర్మినాలజీ వదిలేస్తే కనుక ఫస్ట్ మనం కరెంట్ అఫైర్స్ కనుక చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్లో అవార్డ్స్ ఎవరెవరికి వచ్చినాయి, బుక్స్ అండ్ ఆథర్స్, కొత్త బుక్స్ ఏమి రిలీజ్ అయినాయి, వాటి ఆథర్స్ ఎవరు, ఆ విధంగా తర్వాత బడ్జెట్ ఒకటి లేటెస్ట్ 2016-17లో బడ్జెట్లో చాలా మార్పులు చేశారు. దాంట్లో ఏంటి, ఇటీవల మన ప్రధానమంత్రి గారు ఎన్నో దేశాలు పర్యటన చేశారు. సో ఏ దేశంలో ఏ దేశంతో ఎటువంటి అగ్రిమెంట్ అయింది, అట్లాంటివి చిన్న చిన్న అంశాలు మనకు కరెంట్ అఫైర్స్లో అప్డేట్ కావాల్సిన అవసరం ఉంది. ఇక బ్యాంకింగ్ టెర్మినాలజీకి వస్తే బ్యాంకింగ్ టెర్మినాలజీలో చాలా మార్పులు వచ్చినాయి ఇవాళ రేపు. కాబట్టి ఈ బ్యాంకింగ్ టెర్మినాలజీ అన్నటువంటిది ముఖ్యంగా ఆర్బీఐ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆర్బీఐ ఫంక్షన్స్ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అప్డేషన్స్ ఏవైతే ఉన్నాయో బ్యాంక్ ఇండస్ట్రీలో అవి కూడా చూసుకోవాలి. కాబట్టి ఈ 4 సబ్జెక్టుల్లో మనకి యునైటెడ్ బ్యాంక్ వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు. ఇక ఫస్ట్ పార్ట్ ఏంటంటే మనకి రిటన్ టెస్ట్, ఆన్లైన్ రిటన్ టెస్ట్ ఉంటుంది. ఇక రెండవ విభాగం ఏంటంటే మనకి ఇంటర్వ్యూ. ఇందులో ఎవరైతే కనుక కట్ ఆఫ్ పాయింట్లు దాటి ముందుకు వస్తారో ప్రతి సబ్జెక్టుకు కూడా కట్ ఆఫ్ పాయింట్ ఉంటుంది, ఎన్ని మార్కులు సంపాదించాలన్నటువంటి దాని మీద. సో దాని మీద ఒక నిర్దిష్టమైన ప్రపోర్షన్లో 1:3 కానీ 1:4 కానీ వాళ్ళు ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. సో ఈ రెండిట్లో ఎవరికైతే ఎక్కువ మార్కులు సంపాదిస్తారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ సెలక్షన్ అయినట్టుగా వాళ్ళకి ఒక లెటర్ పంపిస్తారు. సో ఈ లెటర్ పంపించిన తర్వాత ఏంటంటే ఈ ఒక ప్రత్యేకమైనటువంటి సదుపాయం వీళ్ళు కలగజేశారు యునైటెడ్ బ్యాంక్ వాళ్ళు. అదేంటంటే ఇప్పుడు ఇది ఒక ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇది ఒక 1 year ప్రోగ్రామ్ టోటల్గా. ఇందులో ఒక 9 నెలలు ట్రైనింగ్ ఉంటుంది. ఈ ట్రైనింగ్కి గాను మొత్తం 3,20,000 ప్లస్ సర్వీస్ ట్యాక్స్ అవుతుందన్నమాట. అయితే అందరూ ఇంత అమౌంట్ కట్టడం కష్టం కాబట్టి వాళ్ళు ఇంకో సదుపాయం ఏం చేశారంటే దీన్ని ఒక లోన్ రూపంలో మా విద్యార్థులకి అందజేస్తున్నారు. కాబట్టి ఈ సదుపాయం కూడా ఇది ఒక ఉపయోగించుకోవచ్చు విద్యార్థులందరూ కూడా. అయితే ఈ 9 నెలల ట్రైనింగ్ పీరియడ్లో కూడా వాళ్ళకి 2,500 స్టైపెండ్ లాగా ఇవ్వడం జరుగుతుంది 9 నెలలు. ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 3 నెలలు ఇంటర్న్షిప్ అని వివిధ బ్యాంకుల్లో వీళ్ళని తిప్పడం జరుగుతుంది. అంటే వాళ్ళ బ్రాంచీల్లో ఏవైతే ఉన్నాయో వీళ్ళ ప్రాక్టికల్గా ఆన్ ది జాబ్ ట్రైనింగ్ లాగా 3 months వాళ్ళని చేస్తారు, ఇంటర్న్షిప్ అంటారు. ఆ సమయంలో వీళ్ళకి సుమారు 12,000 వీళ్ళకి ఆనరోరియం లాగా ఇస్తారు. అంటే నేర్పిస్తూ కొంత శాలరీ లాగా, పార్ట్ ఆఫ్ శాలరీ లాగా ఇస్తూ ఉంటారు అనమాట. అయితే ఇవాళ రేపు ఎక్కువ మంది అంటే ఇంట్రెస్ట్ చూపించకపోతే బ్యాంక్ జాబ్ మీద వాళ్ళు మళ్ళీ ఇంకో జాబ్కి వెళ్తారేమో అనేసి ఇవాళ రేపు దీని మీద ఎక్కువ అనుమానాలు ఉన్నాయి. అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఒక ఇన్సెంటివ్ బోనస్ పెట్టారనమాట. 5 ఏళ్ళు ఎవరైతే కంటిన్యూస్గా ఈ బ్యాంకులో ఉంటారో వాళ్ళకి వీళ్ళు కట్టినటువంటి ఫీజు రిటర్న్ చేయడానికి కూడా కొన్ని ఏర్పాట్లు చేశారనమాట. అది కాకుండా ఒకవేళ 7 ఏళ్ళు కనుక వాళ్ళు కంటిన్యూస్గా అదే బ్యాంకులో ఉంటే ఇంకా అడిషనల్ ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడానికి కూడా కొన్ని ఏర్పాట్లు చేశారు. కాబట్టి ఇట్లాంటి సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అంటే లోన్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం ఇచ్చేటువంటి ఇటువంటి బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ కూడా సక్రమంగా వినియోగించుకోవాలి. తెలంగాణ కానిస్టేబుల్ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు వచ్చేశాయి. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు పీఎంటీ, పీఈటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి. కానిస్టేబుల్ ఫిజికల్ టెస్టులకు హాజరయ్యే అభ్యర్థులు ఎక్కడెక్కడ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, మొత్తంగా ఎలా సన్నద్ధం కావాలి అన్న అంశాలపై మలుపులో తెలుసుకుందాం. తెలంగాణ గవర్నమెంటు యువతికి గొప్ప అవకాశం పోలీస్ డిపార్ట్మెంట్లో కల్పించింది. ఏంటంటే కానిస్టేబుల్కి 9,281 పోస్టు. దీనికి మొదటి ప్రక్రియ ఆల్రెడీ కంప్లీట్ అయింది, ప్రిలిమినరీ క్వాలిఫికేషన్స్ టెస్టు. అందులో పాస్ అయిన వాళ్ళకి నెక్స్ట్ కీలకమైన టెస్టులు 2 ఉన్నాయి. అది పీఎంటీ, పీఈటీ. అది ఏంటంటే 13 సెంటర్లో రోజుకి 1,200 మందిని, అందులో ఎస్ఐకి
సెకండ్ది అది పిఎంటీ పీఈటీ కండక్ట్ చేస్తున్నారు. అలాగే ఇంతమందికి మాసు రిక్రూట్మెంట్ లక్షల్లో కండక్ట్ చేయాలి కానిస్టేబుల్ అన్నది. అందు గురించి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ కీలకమైన టెస్టులు ఇవి. 1:20 రేషియోలో ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ రిటర్న్ క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఏంటంటే నెక్స్ట్ టెస్టు ఫిజికల్ మెజర్మెంట్ టెస్టు, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ తోటి ఏంటంటే ఈ ఎగ్జామ్ ఎలా కండక్ట్ అవుతుంది ఏంటి ఎస్ఐఎల్కి ఏంటికంటే చాలా డిలే అవుతోంది. ఎందుకంటే క్లైమేట్ దాని గురించి గ్రౌండ్ సరిగ్గా లేకపోవడం వల్ల దీని గురించి మార్నింగ్ వెళ్ళిన వాళ్ళు ఈవినింగ్ వరకు అవ్వట్లేదు. దీని గురించి ఏంటంటే ప్రాపర్ వాటర్ క్యారీ చేయండి, మీ అంతటి మీరు వాళ్ళకి సహకరించాలి. పోలీస్ డిపార్ట్మెంట్కి సరైన ఫుడ్, ప్యాక్ ఫుడ్ తీసుకుని వెళ్ళండి. ఎందుకంటే ఈ టెస్టులు చాలా కీలకమైనది. ఫస్ట్ ఏంటంటే మీకు మీ డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేస్తున్నారు. తర్వాత పిఎంటీ టెస్ట్ హైట్ 167.65 సెంటీమీటర్లు ఉండాలి. ఇదేంటంటే హైట్ని బట్టి వెయిట్, ఏజ్ని బట్టి ఇవన్నీ చూస్తారు. ఈ 3 ఇది క్వాలిఫై అయిన వాళ్ళే తర్వాత ఏంటంటే పీఈటీకి వెళ్తారు. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అది చాలా ఇంపార్టెంట్. 5 ఉంటాయి. పోస్ట్ కోడ్ 21 నుంచి 26 వరకు. పోస్ట్ కోడ్ 21 ఉందంటే సివిల్ పోలీసు, ఫైర్మ్యాన్ది. దీనికి వచ్చి 5లో 3 పాస్ అవుతే చాలు. అదేంటంటే ముందు ఇంపార్టెంట్ 100% 800 మీటర్స్ పాస్ అవ్వాలి. 800 మీటర్స్ ఏంటంటే 170 సెకండ్లో రావాలి. అవి వచ్చిన వాళ్ళే ఉత్తీర్ణులు అవుతారు. మిగతా టెస్టులన్నింటికి 100% 800 మీటర్స్ పాస్ అవ్వాలి. అది కాకుండా ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే 100 మీటర్స్ ఫస్ట్ కండక్ట్ చేస్తున్నారు. 100 మీటర్స్ 15 సెకండ్స్లో రావాలి. 8 మెంబర్స్కి పెడుతున్నారు. 8 మెంబర్స్ ఎవరు క్వాలిఫై అయ్యారో 15 సెకండ్స్లో ఎవరు వచ్చారో వాళ్ళ చేత వెరీ ట్రాన్స్పరెంట్గా ఉందండి. వాళ్ళ చేత సిగ్నేచర్ కూడా చేయించుకుంటున్నారు. యో పాస్, యో కమ్ ఇన్ దిస్ సెకండ్స్, విత్ ఇన్ టైం లిమిట్లో వచ్చావని సంతకం పెట్టించుకుంటున్నారు. 8 బ్యాచ్ని ఒక్కొక్క ట్రాక్లో వదులుతున్నారు. 800 మీటర్స్ అయ్యాక షార్ట్ పుట్ 5.6 మీటర్స్ 7 కేజీలు 26 గ్రాములు షార్ట్ పుట్ ఉంటుంది. అది 5.60 మీటర్స్ విసరాలి. అది క్వాలిఫై అయితే మళ్ళీ దాని మీద కూడా సంతకం చేయించుకుంటున్నారు. ఇది ఏంటంటే ఇది ఫస్ట్ సివిల్ పోలీస్కి, ఫైర్ వాళ్ళకిను 5 3 పాస్ అవుతే చాలు. అందు గురించి అంటే లాంగ్ జంప్, హై జంప్ వాళ్ళకి ఇష్టం ఉంటే చేయొచ్చు, లేదంటే 800 మీటర్స్, 100 మీటర్స్ షార్ట్ పుట్, 800 మీటర్స్ 3 అవుతే క్వాలిఫై అవుతారు. ఇందు గురించి ఏంటంటే సెలెక్ట్ చేసుకోవాలి. అది మీ దాని మీద ఉంటుంది. 5 క్వాలిఫై అవుతే 5 చేసుకోవచ్చు, లేదంటే 3 చాలు. ఈ 3 ఏంటంటే అది గ్రహించాలి క్యాండిడేట్స్. అక్కడ కూడా చెప్తున్నారు ఈ 3 క్వాలిఫై అవుతే చాలని. ఇది క్వాలిఫై అయిన వాళ్ళకి ఫైనల్ రిటర్న్ ఉంటుంది. ఇదేంటంటే ఈ ప్రక్రియ చాలా సెంటర్స్ ముందే ఇచ్చేసారు, డౌన్లోడ్ చేసుకున్నారు. ఎవరెవరు క్యాండిడేట్స్ ఏ సెంటర్కి వెళ్ళాలి, ఏ టైంలో వెళ్ళాలి, ఒక ½ అవర్ ముందే అక్కడ చేర్చుకుంటే మంచిగుని. ఎందుకంటే ఇప్పుడు ఫిజికల్గా ఇచ్చేసిన వాళ్ళు మెల్లిగా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. చాలామంది నేను చూశాను లాంగ్ జంపుల్లో, హై జంపుల్లోనూ ఫ్రాక్చర్స్ అవుతున్నాయి. చాలా బీ కేర్ఫుల్. క్లైమేట్ని బట్టి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇది యువత గ్రహించాలి. ఎందుకంటే ఇంత అవకాశం ఎప్పుడూ రాదు. మాసు రిక్రూట్మెంట్ 9281 పోస్టులు అంటే కానిస్టేబుల్ చాలామంది హై క్వాలిఫైడ్ పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మ్యాక్సిమం అప్లై చేస్తున్నారు. అందు గురించి ఏంటంటే ఈ అవకాశాన్ని ఎంటైర్ తెలంగాణ యువత గ్రహించి చక్కగా అన్ని ప్రాక్టీస్ చేసి క్వాలిఫై అవ్వడానికి మంచి అవకాశం. ఒక ఎత్తైన భవనం మన్నికగా, దృఢంగా చిరకాలం ఉండాలి అంటే పునాదులు, పిల్లర్లు ఎంత గట్టిగా ఉండాలో అలాగే విద్యార్థి దశ నుంచే వ్యక్తిత్వపు పునాదులు బలంగా ఉండాలని స్వామి వివేకానంద యువతకు పిలుపునిచ్చారు. ఆనాటి స్ఫూర్తిదాయక సూత్రాలు నేటి యువతరానికి ఎంతో అవసరం అంటున్నారు నిపుణులు. జీవితంలో ఉన్నత విలువలతో కూడిన విజయాలు సాధించాలంటే వ్యక్తిత్వపు గుణాలు చిన్నతనం నుంచే అలవర్చుకోవాలి. ఆ వివరాలేమిటో గెలుపు మంత్రాల చూద్దాం. వ్యక్తిత్వ వికాసం పొందాలి అంటే అందరికీ తెలిసినట్లుగా 4 విధమైన మార్గాలు ఉన్నాయి. ముందుగా శారీరకంగా, శరీర మాధ్యం కలుధర్మ సాధనం. అక్కడే ఆగకుండా ఫిజికల్ డెవలప్మెంట్ మాత్రమే కాకుండా వాళ్ళు 2వ అంతస్తుకు వెళ్ళాలి, 2వ స్తంభానికి వెళ్ళాలి. ఏమిటది? మనోధైర్యం, మానసిక వికాసం, ఇంటలెక్చువల్ ఎక్స్పాన్షన్, క్రియేటివిటీ, మెంటల్ స్ట్రెంగ్త్ ఇత్యాది విలువలు కూడిన విద్యార్థులు చాలా అవసరం ఉంది. కేవలం ఏదో కొన్ని క్వశ్చన్స్ బైహార్ట్ చేసేసి, కొన్ని కథలు బైహార్ట్ చేసేసి, కొన్ని కవితలు బైహార్ట్ చేసేసి ఎగ్జామ్లో రాసి ఉత్తీర్ణ అయ్యామంటే అది చాలా తప్పు మనోభావం. అది మూర్ఖత్వమకే అది సమానం. జీర్ణించుకోవాలి. దానికి కావలసిన ఏకాగ్రత, దానికి కావలసిన విచక్షణం,
దానికి కావలసిన ఒక ప్రాసెస్, ఒక అనాలిసిస్ విద్యార్థుల్లో చాలా నేర్చుకునే అవసరం చాలా ఉంది. మూడవది నైతిక విలువలు, వాళ్ళలో క్యారెక్టర్, వాళ్ళలో మంచి అలవాట్లు, మంచి సంస్కారాలు, అలాంటి కూడిన విద్యాభ్యాసం, అలాంటి కూడిన విజ్ఞానులు, అలాంటి కూడిన ఇంజనీర్లు, అలాంటి కూడిన ఫిలిం డైరెక్టర్లు, అలాంటి కూడిన తల్లిదండ్రులు మన సమాజం నుంచి మళ్ళీ పుట్టుకొని వస్తారు. నాలుగవ స్తంభం చాలా ముఖ్యమైనది. ఒక బిల్డింగ్కి కావాల్సింది ఏమిటంటే వాళ్ళలో ఈ ఆధ్యాత్మిక బలాన్ని పెంపొందించే ఒక సదవకాశం, ఒక ట్రైనింగు, ఒక శిక్షణ వాళ్ళకి ఇవ్వాలి. ఇక్కడ ఆధ్యాత్మికత అంటే కేవలం పూజలు, పునస్కారాలు, గుడి గోపురాలు, తర్వాత తీర్థయాత్రకు వెళ్ళడమే మాత్రమే కాకుండా ఆధ్యాత్మికత అంటే వాళ్ళలో ఆత్మ సాక్షాత్కారం, ఆత్మ జ్ఞానాన్ని పొందే ఒక దారి చూపించాలి పిల్లలకి. ఇది చాలా ముఖ్యమైన సూత్రం, చాలా ముఖ్యమైన ఒక మందనొచ్చు ఈ సమాజంలో, నేటి సమాజంలో. ఎందుకంటే ఈ ఆధ్యాత్మికత, ఆత్మబలం అనేది పిల్లల్లోనూ వ్యక్తుల్లోనూ ఒక షాక్ అబ్జార్బర్ లాగా వాళ్ళకి మారుస్తుంది. ఈ 4 పిల్లర్స్ ఆఫ్ అవర్ పర్సనాలిటీ ఏమిటది? శారీరక బలం, మానసిక బలం, నైతిక బలం మరియు ఆధ్యాత్మిక బలం. ఈ 4 డైరెక్షన్స్లో ఏ విద్యార్థి అయినా తన పర్సనాలిటీ, తన గొప్పతనాన్ని నిరూపించుకుంటే అతను హీఈస్ ఎ ఎక్సలెంట్ పర్సనాలిటీ, హీఈస్ ఏ గ్రేట్ పర్సనాలిటీ అని మనం చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళలోనూ ఆ ఒక దైవత్వాన్ని మేలుకొల్పే ఒక విద్యాభ్యాసం, అలాంటి వేదాంత తత్వం, వేదాంత ప్రచారం చేసే అవసరం చాలా ఉంది. ఈ ఆధ్యాత్మికత అనేది అన్ని రంగాల్లోనూ అది దాన్ని ఫ్రాగ్రెన్స్, దాని సువాసనని, దాని యొక్క బలాన్ని అది నింపుతుంది. దానివల్ల సమాజంలో ఈ టెన్షన్స్, యాంగ్జైటీసు, తర్వాత ఇతర ఒత్తిడులు, కామవాంఛనలు, తర్వాత ఈ అక్రమాలు జరుగుతున్న ఈ ప్రస్తుత సమాజంలో ఈ ఆధ్యాత్మికత, నైతిక విలువలు ఇంకొంచెం చక్కగా, ఇంకొంచెం ప్రాక్టికల్గా, ఇంకొంచెం మంచి వైభవంగా, డిగ్నిఫైడ్గా ఇస్తూ ఉంటే, పిల్లలకి ఉత్సాహంతో ఇస్తూ ఉంటే, ఏ విధమైన నారో మైండెడ్నెస్ లేకుండా, కుంచిత మనస్సు లేకుండా వాళ్ళలో ఇట్ బికమ్స్ ఏ వండర్ఫుల్ పర్సనాలిటీస్. వాళ్ళు పౌరులుగా మారి గొప్పవాళ్ళయ్యి, పెద్దవాళ్ళయ్యి, నాగరికులయ్యి, ఎన్లైటెండ్ సిటిజన్స్ అవుతారు. కేవలం ఓటేసి 18 సంవత్సరాలు అయ్యే యువకులు కాకుండా దే బికమ్ వెరీ వెరీ సఫిస్టికేటెడ్, దే బికమ్ వండర్ఫుల్ చిల్డ్రన్ ఆఫ్ ది కంట్రీ, లీడర్స్ ఆఫ్ ది కంట్రీ. అలాంటి వ్యక్తులు కావాలి అని ఎంతోమంది నాయకులు, మహాత్ములు, ఆచార్యులు మనకి మార్గదర్శనం చూపించారు. వాళ్ళందరికీ ఒక మార్గదర్శనం ఇచ్చింది మహాగ్రంథం ఈ ఉపనిషత్తులు, భగవద్గీత మరియు ఇతర ఆధ్యాత్మిక గ్రంథాలు. స్వామి వివేకానంద అంటారు, నేను బోధించింది కేవలం ఉపనిషత్తులు మాత్రమే. అది వేర్వేరే రూపాల్లో, వేర్వేరే దేశాల్లో, వేర్వేరే కథలతో నేను ఆ ఉపనిషత్తుల్ని, ఆ క్లిష్టమైన ఆ సంస్కృత భాషని నేను స్పష్టం చేసి, దాన్ని తేలిక చేసి, ఒక బిడ్డ కూడా, పసిబిడ్డ కూడా జీర్ణించుకునే ఒక అవకాశాన్ని నేను కల్పించాను. మానవాళ్ళు దాన్ని తీసుకోవాలి. దే హ్యావ్ టు ఫాలో దీస్ వండర్ఫుల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది ఉపనిషత్స్ అంటారు. సంక్షిప్తంగా చెప్పాలనుకుంటే వివేకానందుల వారి సందేశం ముఖ్యంగా ఆయన సూచించింది యువతిలో వైటాలిటీ. వీర్యమసి వీర్యం మయి దేహి, బలమసి బలం మయి దేహి, స్ట్రెంగ్త్ ఇస్ లైఫ్, వీక్నెస్ ఇస్ డెత్. మీ అందరికీ తెలుసు అది. బలమే జీవనం, బలహీనమే మరణం. ఆ బలహీనత నుండి మనం బయటికి రావాలి. అలాంటి ఒక డివైన్ పర్సనాలిటీని మనం డెవలప్ చేసుకోవాలి. వివేకానంద ముఖ్యంగా ధ్యానం చేయాలని చాలా ఒత్తిడిచ్చేవారు శిష్యులకి. 4 చక్రాల బండి ఏ విధంగా సుగమంగా ముందుకు వెళ్ళాలంటే ఆ 4 చక్రాల ఒక ప్రెషర్ సమానంగా ఉండాలి, అంటే ఈక్వల్గా ఉండాలి. ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ ఉంటే అది బండి ఇదవుతుంది. అదేవిధంగా మన పర్సనాలిటీ, మన వ్యక్తిత్వం అంటే శారీరకంగా, మానసికంగా, నైతికంగా, ఆధ్యాత్మికంగా 4 దశలోనూ, 4 డైరెక్షన్స్లోనూ చక్కగా వెళ్ళాలి అంటే స్వామి వివేకానందుల వారి శిక్షణ మరియు మన ఆధ్యాత్మిక గురువులు ఇచ్చిన శిక్షణ, ఇక్కడ ఉపనిషత్, భగవద్గీత ఉపదేశాలు మనం ఆచరిస్తూ ఆ ఒక చెడ్డతనాన్ని, నెగటివిటీని మెల్లి తీసేసి మనందరం ముందుకు వెళదాం. ఈ వారం ఉద్యోగాలు, ప్రవేశాల్లో మరికొన్ని అవకాశాల వివరాలను పొందుపరిచాం. పూర్తి వివరాల కోసం ఆయా సంస్థల వెబ్సైట్లను కూడా అందిస్తున్నాం. మరి జాగ్రత్తగా గమనించి లబ్ధి పొందుతారని ఆశిస్తాం. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ జూనియర్ ఇంజనీర్ పోస్టులు 2700. అర్హత BE, BTech. చివరి తేదీ ఆగస్టు 10.
ఎయిమ్స్ న్యూఢిల్లీ. టెక్నీషియన్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు 69. అర్హత రేడియోథెరపీ టెక్నాలజీ, ఇంటర్. చివరి తేదీ ఆగస్టు 15. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫీసర్ గ్రేడ్ పోస్టులు 163. అర్హత సంబంధిత పీజీ. ఎంపిక రాత పరీక్ష ఆధారంగా. మ్యాట్ 2016 ఎంబీఏ, పీజీడీఎంఏ కోర్సులో ప్రవేశాల అర్హత పరీక్ష. అర్హత డిగ్రీ. చివరి తేదీ ఆగస్టు 23. సీడాక్ హైదరాబాద్ పీజీ డిప్లొమా ప్రోగ్రాంలో ప్రవేశాలు. అర్హత బీఈ, బీటెక్. చివరి తేదీ జూలై 25. ఈ వారం లక్ష్యం కార్యక్రమం మీకెంతగానో ఉపకరిస్తుందని ఆశిస్తాం. మీ అభిప్రాయాలు, సూచనలు మై మెయిల్ ఐడికి పంపించండి. మై మెయిల్ ఐడి laksham@etv.co.in. వచ్చే వారం మరికొన్ని అంశాలతో మళ్లీ మీ ముందుకొస్తుంది మీ లక్ష్యం. అంతవరకు సెలవు. నమస్కారం.